హైదరాబాద్ చంద్రయానగుట్ట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న చిన్నారులు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు చిన్నారుల ఆటపాటలతో ఉప్పొంగించే దేశభక్తి ప్రసంగాలతో పండుగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవం ఉపాధ్యాయులతో కలిసి జరుపుకున్న చిన్నారులు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రమశిక్షణ ఆటపాటలతో దేశానికి తల్లిదండ్రులకు చదువు చెప్పిన టీచర్లకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు. మీరే భారత భవిష్యత్తు అని ఉపాధ్యాయులు తెలపడంతో విద్యార్థులు ఎంతో కేరింతలతో చప్పట్లతో సభా ప్రాంగణమంతా సంతోషంతో పొంగారు. ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. जैसे है खुद पे हमें नाज है, जाने ना हमको ये ज़माना, तो आज़माना, हम कहते हैं हम प्यार से, छूटे के प्यार से, दिया वाले, छूटे हार से, दिया वाले, हम इंडिया सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, ले आगे इंडिया सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, ना हमें अपने देश से प्यार करना चाहिए। पढ़कर और में हमारे देश तिरंगे में 3 रंग रहते हैं, वे केसरी और सफेद हरा का है, बीच में अशोक चक्र भी है। तिरंगे की इज्जत करना हमारी
प्यारा भारत देश हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, उनसे सिपलों वाला देश, चंचल नदियों वाला देश, सोना चांदी हीरा मोती फसलों वाला प्यारा देश। भारत देश अपना प्यारा भारत देश से। థ్యాంక్ యూ మా. ఇప్పటికిప్పుడు మీ చేతుల్లో ఉంది అని చెప్తున్నారు. దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మలుచుకునేటువంటి బాధ్యత మీపైన ఉంది అని చెప్పేసి మన నారాయణ సార్ గారు చాలా చక్కగా వివరించారు. మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जी और अध्यापकगण और सभी को स्वतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। आज जो सांस्कृतिक कार्यक्रम का जो आयोजन किया गया है वो बहुत सुचारू रूप से निर्वाचन किया गया है। इसके लिए सभी को धन्यवाद, जो सहयोग किया है, जो टीचर्स, जो अध्यापकगण, सभी के लिए मेरा धन्यवाद है। ऐसे ही बच्चे अपने अपने प्रतिभा का कला का प्रदर्शन करते हुए आगे बढ़ना है और अच्छे नागरिक बन के निकलना है, यही सभी चाहते हैं। यही देश के विकास के लिए एक भाग है। धन्यवाद। గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్కారము. నా పేరు ఎస్ లక్ష్మణ్ సింగ్. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల చంద్రయంగుట్ట ప్రధానోపాధ్యాయుని మరియు ఉప విద్యా శాఖాధికారి ముషిరాబాద్ జోన్కి ఎఫ్ఏసీగా వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. కాబట్టి దీంట్లో భాగంగా మా పాఠశాల ఉపాధ్యాయులు మరి విద్యార్థులు చాలా చక్కగా మా పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా డిసిప్లిన్కు మారుపేరుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మా పాఠశాల నుంచి ఒక అమ్మాయి జాతీయ స్థాయిలో కబడ్డీకి కూడా సెలెక్ట్ కావడం జరిగింది. పోయిన 2017లో 2027లో కాబట్టి 22-23లో సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఆమె మా పీటీ సార్ కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రొ కబడ్డీలో కూడా రిఫరీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మా పాఠశాలకు చాలా మారుపేరుగా ఉండడం జరుగుతుంది. ప్రపంచ స్థాయిలో ఇక్కడ మా పీటీ సారు శ్రీ సారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన బంగ్లాదేశ్కి కూడా కబడ్డీలో రిఫరీగా అక్కడ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాల చాలా క్రమశిక్షణకు మారుపేరుగా ఉండడం జరుగుతుంది. విద్యార్థులు మా పాఠశాలలో గత 2 సంవత్సరాలు కూడా చాలా చక్కనైనటువంటి ఉత్తమైనటువంటి ఫలితాలు 10వ తరగతి ఫలితాలు సాధించడం జరిగింది. కాబట్టి పోయిన సంవత్సరము మా పాఠశాలలో హైయెస్ట్ కూడా రావడం జరిగింది. దానికంటే ముందు కూడా స్థాయిలో కూడా హైయెస్ట్ రావడం జరిగింది. కాబట్టి ఇదంతా కృషి మా ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమైంది. అంత నిరంతరం మా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కూడా మా పాఠశాలను చాలా గట్టిగా మానిటరింగ్ చేయడము, నేను కూడా మానిటరింగ్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మేము మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అత్యున్నత స్థానానికి చేరే విధంగా మా పాఠశాల ప్రతి ఒక్క యాజమాన్యము ముందుకు వెళుతున్నామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా చంద్రయంగుట్ట పాఠశాల హెడ్ మాస్టర్, అదేవిధంగా ముషిరాబాద్ డిప్యూటీ డిఓ గారు లక్ష్మణ్ సింగ్ సార్ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ చంద్రయంగుట్ట నారాయణ గారు, అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం చాలా ఘనంగా మా చంద్రయంగుట్ట స్కూల్లో చేసుకోవడం జరిగింది. ఒక శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. స్వాతంత్ర దినోత్సవం వేడుక పరేడ్ గ్రౌండ్ లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ పిల్లలకు కూడా పరేడ్ చేయించి ఆ యొక్క సాటిస్ఫై చేయించడం జరుగుతుంది. కాబట్టి చంద్రయంగుట్ట స్కూల్ గతంలో కంటే ఇప్పుడు అన్నిట్లో ఆటలో గాని పాటలో గాని అదేవిధంగా విద్యలో గాని ఒక మూల ఉన్న ప్రాంతము ఔల్ సిటీలో ఈ రోజు మీరు చూసిరు హేమలత టాపర్ గా రావడం జరిగింది. అదే హేమలత అమ్మాయి జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడడం జరిగింది. ఆ ఘనత మా తోటి టీచర్స్ ఉపాధ్యాయ మిత్రులందరి. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక రిక్వెస్ట్, డెవలప్మెంట్ కావడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. ఈ స్కూలు ఇంకా ప్లేస్ ఉంది, డెవలప్మెంట్ చేయడానికి మీ వంతు సహకారం చేయండి. రూమ్స్ లేవు, చాలా మంది టీచర్లు బయట కూర్చోబెట్టి
చెప్పడం జరుగుతుంది. హాల్స్ లేవు కాబట్టి మా ఉపాధ్యాయులు, మా ప్రధాన ఉపాధ్యాయులు ఎంత కృషి చేసినా కూడా సరైన సౌకర్యం లేనప్పుడు మనం సరైన విద్యను అందించలేము. సరైన సౌకర్యం లేనప్పుడు సరైన ఆట ఆడిపించలేము. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంత టాలెంట్ ఉన్న పిల్లలు ఇప్పుడిప్పుడే చూడండి, ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడుతారు, హిందీలో ఏ విధంగా మాట్లాడుతారు, తెలుగులో ఏ విధంగా మాట్లాడుతారు, ఆటల్లో ఏ విధంగా రాణిస్తారు. కాబట్టి మీరు మీ వంతు సహకారం మాకు అందించాలి. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.